కృషి పట్టుదల రెండు ఉంటేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం సులభం అవుతుంది అని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. కష్టపడే తత్వాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలి అని అప్పుడే ఉన్నత శిఖరాల్ని అధిరోహించవచ్చు అని అన్నారు. ఏబీవీపీ జిల్లా కన్వీనర్ బోరా గోపి ఆధ్వర్యంలో యువత మేలుకో జగతిని ఏలుకో అనే కార్యక్రమాన్ని బాపూజీ కళా మందిరంలోని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ సంకల్పం మంచిదైతే విజయం తనంతట తానే దారి చేరుతుంది అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణగా విద్యను అభ్యసిస్తే జీవితంలో ముందుకు వెళ్ళడం పెద్ద పనేమీ కాదన్నారు. అలానే చక్కగా చదువుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడాలన్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారం, సేవా పురస్కారాలతో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రతిభ గల ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతిగృహం 4 చదువుతున్న విద్యార్థులకు చెన్నంశెట్టి జ్యోతి, చెన్నం యామిని ప్రైవేట్ కళాశాలలో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు దుస్సాలుబాలతో సత్కరించి మెమోటో అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పోకతోట సింహాచలం, ఎస్ఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సూరా శ్రీనివాసరావు, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి చంద్రమౌళి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జి లలిత, ఏబీవీపీ జాయింట్ సెక్రటరీ కీర్తి భార్గవ్ నాయుడు, ప్రిన్సిపల్ తదితరులు విద్యార్థినులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా కొన్ని కాలేజెస్ నుండి ఉత్తమ ప్రతిభావంతుల్ని అలాగే సేవారత్నుల్ని సెలెక్ట్ చేసి వారు ఈరోజు పురస్కారం ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే ఎవరైతే మంచి సేవ స్టూడెంట్ లైఫ్ నుండే సేవను అనుభవించుకొని ప్రతిభావంతులుగా ఉండే వాళ్ళని ప్రోత్సహిస్తే దాన్ని చూసి ఇంకొంతమంది కాంపిటేటివ్గా తీసుకుని స్పోర్టివ్గా తీసుకొని మళ్ళీ మంచి పౌరులుగా తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఇది ఒక మంచి కార్యక్రమం. మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ అందులో నన్ను కూడా ఈరోజు భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ పేరు మీద నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా విషయాలు మన తేజస్వరరావు గారు చెప్పారు. సో స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రమశిక్షణ ఉండాలి, డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. అంటే ఇప్పుడు ఏదో మీరు మాట్లాడుతున్నారు కాముగా ఉండండి అని నేను చెప్తే మీరు కాముగా ఉండడం ఆ డిసిప్లిన్ కాదు. సెల్ఫ్ డిసిప్లిన్ అనేది స్టూడెంట్స్కి అవసరం. తర్వాత హార్డ్ వర్క్ చేయాలి. తర్వాత కన్సిస్టెన్సీ అది కంటిన్యూస్గా మనం దాన్ని తీసుకువెళ్ళాలి. ఏదో ఒకరోజు ఏదో రాత్రి అంతా ఎగ్జామ్ ముందు నిద్ర లేకుండా చదివేసి తర్వాత బుక్స్ ఎక్కడ ఉన్నాయో మళ్ళీ ఎగ్జామ్ వచ్చిన వరకు తెలియకుండా అది కాదు. కమిట్మెంట్ ఉండాలి. డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, కమిట్మెంట్, హార్డ్ వర్క్. ఈ 4 ఉంటే మనం సాధించలేదంటూ ఏమీ ఉండదు. 100% మనం సాధించి తీరుతాం. హార్డ్ వర్క్ సింపుల్గా మనం హార్డ్ వర్క్ చేసుకుని వెళ్ళిపోవాలి. ఇప్పుడు స్కూల్ లైఫ్ బెస్ట్ లైఫ్ మళ్ళీ మీకు రాదు. ఈ రోజు ఇప్పుడు మేము ఎన్నో కోర్టులు ఇచ్చినా మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే వెళ్ళాం. ఈ లైఫ్ ఇప్పుడే ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి రకరకాలైనటువంటి కొత్త పాఠ్యాంశాలను ప్రవేశపెడుతూ అలాగే ఆ విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తూ ఇప్పుడు దానికి స్కిల్ డెవలప్మెంట్ కూడా మీకు యాడ్ చేస్తారు. అంటే ఒక 10th క్లాస్ కంప్లీట్ అయ్యేసరికి లేదా ఒక డిగ్రీ పూర్తి అయ్యేసరికి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తోనే కాకుండా వాళ్ళు